జగన్మోహన్ సీఎం ఇప్పుడు ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, 11 వచ్చాయి. అంచేత ఒక ఎమ్మెల్యేగా అతను డ్యూటీ ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలని. అసెంబ్లీ టైంలో వాళ్ళ ప్రాంతం సమస్యలు అక్కడ మాట్లాడి దానికి పరిష్కార మార్గం అన్వేషించవలసిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. అది ఎమ్మెల్యే డ్యూటీ. మరి నేను రాను, అసెంబ్లీకి రాను, చిన్నపిల్లడు అడుగుతాడు, చిన్నప్పుడు పాలు తాగను అన్నట్టు నేను అసెంబ్లీకి రాను అంటే ఎలాగంటే తప్పు కదా. అందుకే నేను లక్నో కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే అసెంబ్లీకి రానప్పుడు జీతం ఎందుకు తీసుకోవాలా? ఇప్పుడు ఉన్న ఒక ఎంప్లాయ్ ఉంటాడు, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు, అలాగని కంపేర్ చేయడం డ్యూటీ, బాధ్యత. ఫ్యాక్టరీకి రాను, నా జీతం నాకు ఇచ్చేస్తాడా ఓనర్నా? నువ్వు ఇస్తావా నువ్వు ఫ్యాక్టరీ ఉంటే? అదే అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే అతను డ్యూటీ ఏంటి, అసెంబ్లీకి రావడం, మాట్లాడడం, ప్రజల సమస్య పరిష్కారం చేయడం. అతను అసెంబ్లీకే రానప్పుడు నువ్వు జీతం తీసుకోవచ్చు ధర్మ అని లక్నోలో మీటింగ్లో మాట్లాడితే అందరు స్పీకర్లు కూడా కరెక్ట్, మీరు మాట్లాడేది కరెక్ట్ అని చెప్పారు. దాన్ని అమలు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. డ్యూటీలు చేయనప్పుడు నీకు జీతం ఎందుకు ఇవ్వాలా? జీతాలు డ్రా చేసుకుంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటో పదవి జీతం తీసుకోవట్లేదు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ జీతం తీసుకుంటారు. వాళ్ళని తీసుకుంటారు జీతాలు. డ్యూటీలు చేయనప్పుడు నీకు జీతం ఎందుకు ఇవ్వాలా? దానికి పరిష్కారం కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో, పార్లమెంట్లో దాని మీద నిర్ణయం తీసుకోవాలి. నేను ఆల్రెడీ రాసి పంపించాను. నేను ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఏ అసెంబ్లీలో ఎమ్మెల్యే రాకపోయినా అతను జీతం తీసుకోవాలా అన్నది నాకు ప్రశ్న. దానికి సమాధానం ఇంకా రాలేదు. ఏమొద్దు. నేను అసెంబ్లీకి రాకుండా బయటకు వచ్చి సంతకాలు పెడిపోతున్నారు కొంతమంది ఆ పార్టీ వాళ్ళు. నేను ఏం చేయాలంటే కెమెరా పెట్టాను, ఆటోమేటిక్ కెమెరా. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటేనే ఫోటో వస్తుంది. మళ్ళీ అసెంబ్లీలో ఉన్నాను కదా అంటారు, కాకపోతే ఈ సీట్లో ఉండాలా. నీకు ఒక సీట్ కేటాయించి చేస్తాం మనం, ఒక ఎమ్మెల్యేకి ఒక సీటు నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్లో కూర్చుంటేనే కెమెరా ఆన్ అవుతుంది. ఆ కెమెరా ఆన్ అయితేనే వచ్చినట్లు లెక్క మాకు. అది కూడా పెట్టాను అసెంబ్లీలో. సంస్కారం ఉండి, రాజ్యాంగం మీద గౌరవం ఉండి, ప్రజా సమస్య మీద మా పోరాటాలను చూసినప్పుడు మాట్లాడాలి. ఇవాళ చూస్తారు రాష్ట్రంలో ఆ కుర్రాళ్ళకి ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం కదా. డిఎస్సీనే ఏం తప్పు జరిగిందా? నీట్ ఒక్కడికి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇప్పుడేమో లోకేష్ గారు వచ్చిన తర్వాత 16,000 మందికి డిఎస్సి రాస్తే 13,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దానికి కూడా కాంట్రవర్సీ మాట్లాడితే సిగ్గుండాలి కదా. వచ్చి చూడు అని చెప్తున్నారు ఆఫీసులు కూడా. మా ఆఫీస్ గురించి రండి చూడండి. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది అంటాడు. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం ఏంటి? కుర్రందా నీకు? ఎలాగే ముఖ్యమంత్రి సిగ్గు లేకుండానా? ముఖ్యమంత్రి అయ్యా చేసిన మనిషికి సిగ్గుండాలి కదా. వెళ్ళు చూడు, రికార్డ్ చూడు. స్పోర్ట్స్ కోటా అంటే తెలిసే నీకు? రోజా కబడ్డీ ఆడినట్టు అంటే అది స్పోర్ట్స్. అవి స్పోర్ట్స్ అంటే తెలియని వాడు నువ్వేమో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి లేదా కబుర్లు చెప్తావు? కూడా రికార్డు తప్ప 13,000 మంది స్వభావ ఉద్యోగాలు వస్తే వాళ్ళందరినీ హేళన చేయడం కదా నువ్వు ఈ టైంలో ఒక ఉద్యోగం చెప్పి గవర్నమెంట్ ఉద్యోగం ఒకటి ఇచ్చేవాడు. చేపల దుకాణాల్లో ఇది ఇచ్చేటప్పటికి గవర్నమెంట్ ఉద్యోగులు ఇచ్చాడు. అసలు నీకు మాట్లాడే అర్హత ఉందా? తప్పు కదా. ప్రతిదానికి బురద చల్లడమే. పడిపాలలో ఎన్నికలు చేయాలన్నాం. రాష్ట్రం ప్రజలంతా ఎన్నుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని. 5 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. జరగనేమండి ఏం చెప్తారు. అప్పటికీ నచ్చకపోతే పెద్దలు మార్చుకుంటారు ప్రభుత్వాన్ని. వాళ్ళు వాడటానికి ప్రభుత్వంతో పనితీరు బాగోలేదు, ఇంకా 3 సంవత్సరాలు చూడాలి కదా. 3 సంవత్సరాలు చూసిన తర్వాత పనితీరు బాగోపోతే ప్రజలు మార్చుకుంటారు. మార్చేస్తారు. వాళ్ళు మార్చడానికి
దాన్ని బొజ్జాలకూడదు, ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని నాశనం చేయకూడదు. మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి నువ్వు కదా. పోలవరం ప్రాజెక్టు అడుగు ముందుకెళ్ళింది నీ టైంలో. రోడ్లు ఎక్కడైనా వేసావా? ఏమీ లేదు. ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి. ఏదో అప్పు చేసి తెచ్చి మొత్తం పెడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఇవాళ మా అభిమాని గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ డబ్బులు వస్తున్నాయి, ఇది చేస్తున్నాం. దాన్ని అప్డేటింగ్ రైతు చేయడం తప్పు కదా. అంటే రాష్ట్రం ఎవరైనా ఉంది, ఏ పార్టీ అని రావచ్చు, అధికారులు తప్పదు లేదు. భారతదేశంలో నాకున్న అనుభవం ప్రకారం 83 నుంచి రాజకీయాలు ఉన్నాను. ఎన్నో ప్రభుత్వాలు చూశాను నేను. దేశంలో ఎన్నో పార్టీలు ఓడిపోయే గెలిచాయి. అది సహజం, ప్రజల ఇష్టం. గెలిచిన పార్టీ పనిచేస్తున్నప్పుడు దానికి సహకరించాల. బుద్ధున్నోడు ఎవడన్నా సహకరించకుండా ప్రతిసారి అడ్డుపెట్టడం, బురద జల్లడం తప్పది. రాష్ట్రం మనం ఉంటాం పోతాం, రాష్ట్రాన్ని మాత్రం బాగు చేసుకుని బాగు చేయవలసిన పద్ధతి అందరికీ ఉంది కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెనకాల నాయకులు ఉన్నారు. బొత్స సత్యబాబు లాంటి వాళ్ళు మంచి అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. ధర్మాన ప్రసాద్ ఉన్నాడు, బొత్స సత్యబాబు ఉన్నాడు. ఇటువంటి నాయకులందరూ కూడా కూర్చోబెట్టి బుద్ధి చెప్పండి అయ్యా. ప్రొసెస్లు ఇంకా బాగలేదు కదా, చెప్పండి. ఇప్పుడు రాష్ట్రాన్ని పాడు చేస్తే ఎవరికి నష్టం? మనకేం నష్టం లేదు. రేపు చచ్చిపోతుంది, మనం వయసు అయిపోతుంది అందరికీ. మన పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, రాబోయే తరం భవిష్యత్తు పాడైపోతుంది. అది గుర్తుపెట్టుకోకుండా గెంతులేయడం, 3 రోజులు గెంతులేస్తాడు, బెంగళూరు పారిపోతాడు, మళ్ళీ ఆ ప్యాలెస్ 3 రోజులు పడుకుంటాడు, మళ్ళీ కళ ఏదో వస్తుంది, మళ్ళీ వచ్చేస్తాడు. ఏంటది? పడతలేదు ఒక నాయకుడిగా.